ఈ సాయంకాల సమయంలో నీ వర్తమానం ద్వారాగా నువ్వు మాత్రమే మాట్లాడండి. ప్రతి బిడ్డలో ఈ వర్తమానం వినుసుండగానే ఎనగల చెవి గ్రహించే హృదయం లోపలి మనస్సును ప్రతి బిడ్డలకు మీరు అనుగ్రహించమని, ఈ వర్తమానాన్ని మీరు మాత్రమే బోధించమని, ప్రారంభం నుంచి ముగించేంతవరకు నీ నామానికి మాత్రం మాటిని తెచ్చమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ తండ్రి సెలవిస్తున్నాడు, నేను ఇదిగో ఒక్క నూతనమైన క్రియ చేస్తున్నాను అని ఆ దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. నేను ఒక అద్భుతమైన సూచక్రియని చేస్తాను, అది ఇప్పుడే మొలుస్తుంది అని ఆ తండ్రి సెలవిస్తున్నాడు. కనుక నేను ఒక నూతనమైన ఆ క్రియ చేసి ఉండగా అది ఇప్పుడే మొలుస్తుందని మీరు గ్రహించారా? మీరు గ్రహించలేదా అని తండ్రి సెలవిస్తున్నాడు. గనక ఆ తండ్రి మన పక్షంగా ఒక అద్భుతమైన కార్యం చేయాలని, ఉన్నతమైన కార్యం చేయాలని ఎంతో ప్రేమపూర్వకంగా, ఎంతో జాలితో, ఎంతో కరుణతో, ఎంతో దయదాక్షితో ఆ తండ్రి మన పక్షంగా అద్భుతమైన కార్యం చేయాలని చెప్పి ఆ తండ్రి కోరుకుంటుండగా, గనక మనము ఆ యొక్క నీతి క్రియను, ఆ యొక్క సూసి క్రియను, ఆ యొక్క దేవుడు చేసే మహాత్మైన కార్యాన్ని మన కళ్ళారు చూడకుండా, మనము దేవుని యందు విశ్వాసం కలిగి ఉండకుండా ఆ దేవునికి ఏరుగా ఉంటే ఆ తండ్రి చేసే కార్యాన్ని మనం చూడలేం. గనుక దేవాతి దేవుడు ఎంత ప్రేమగల దేవుడు, ఎంత జాలిగల దేవుడు, ఎంతో ప్రేమ స్వరూపి. కానీ మనము దేవుణ్ణి వెంబడించినప్పటికీ, దేవుణ్ణి ప్రేమను గుర్తు ఎరగనప్పటికీ, దేవుణ్ణి విసర్జించినప్పటికీ, దేవుణ్ణి మనము ఆ దేవాది దేవుడని ఆ యొక్క దేవునికి మన హృదయపూర్వకంగా ప్రార్థన చేయనప్పటికీ మనల్ని దేవుడు గుర్తు చేసుకున్నాడు. ఇదిగో నేను ఒక నూతనమైన క్రియ చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలుస్తుంది అని మీరు గ్రహించారా అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. గనక దేవుడు హెచ్చరించేటప్పుడు, దేవుడు మాట్లాడేటప్పుడు దేవునికి దూరం అయిపోయి ఈ లోకాశ, నేత్రాశ, జీవడంబలకి వేరైపోయి మనం దేవుణ్ణి వ్యతిరేకించినట్లు మనము దారి తప్పిపోయి దేవుణ్ణి మార్గం తొలగిపోయి ఎప్పుడైతే దేవుడికి దూరంగా ఉంటున్నామో, గనక ఆ తండ్రి చేసే ఆ సూచక్రియను, ఆ మహాత్మైన కార్యాన్ని మనం గుర్తు వెరగకుండా మనము బహు దూరంగా ఉండేదాన్ని బట్టి ఆ దేవుడు చేసే కార్యానికి మనము ఆ యొక్క సూచక్రియను కూడా మనం పొందుకోలేక, అభివృద్ధిని పొందుకోలేక, దీవెనలు పొందుకోలేక, ఆ మహాత్మైన కార్యాలు పొందుకోలేక, ఆ సూచక్రియలు పొందుకోలేక దేవునికి దూరంగా ఉన్నాం. కాబట్టి మనము ఎప్పుడైతే దేవుడికి సమీపంగా ఉండి దేవుడి నీతి మార్గం నడుచుకొని దేవుని యథార్థమైన మార్గం నడుచుకున్న ఎడ్ల ఆ సూచక్రియని మనం పొందుకుంటామని తండ్రి సెలవిస్తున్నాడు. గనుక అరణ్యములో నీటి బుగ్గలు నేను పుట్టిస్తాను, అరణ్యములో త్రోవల్ని పుట్టిస్తాను, అరణ్యములో నా యొక్క ఎడారిలో నా మార్గంని సరళం చేస్తాను అని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. గనక ఎప్పుడు దేవుని యందు విశ్వాసం కలిగి, దేవుని యందు నమ్మకం కలిగి, దేవుని యందు యథార్థత కలిగి దేవుడి మార్గం నడుచుకునేట్లా దేవుడు మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. గనక నిశ్చయంగా మన పట్ల అద్భుతమైన కార్యం చేసే దేవుడు. గనక మనం నమ్మి విశ్వాసంతో దేవుణ్ణి అమ్మడించినట్లా ఆ యొక్క సూచక్రియను, మహాత్మైన కార్యాలను మనం కళ్ళారు చూస్తామని దేవుడు తెలియపరుస్తున్నాడు. గనక ఏ రీతిగా మనం ఉన్నప్పుడు, ఏ రీతిగా దేవుణ్ణి కొనియాడినప్పుడు, ఏ రీతిగా దేవుని అమ్మడించినప్పుడు, ఏ రీతిగా దేవుని స్తుతించినప్పుడు, ఏ రీతిగా దేవుని అడుగుజాడలు నడుచుకున్నప్పుడు ఆ యొక్క తండ్రి మనకు అనుగ్రహించే ఆ సూచక్రియలు, మహాత్మైన కార్యాలు మనం పొందుకుంటామని ఆ దేవాది దేవుడు సెలవిస్తున్నాడు.
నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక చెల్లి చెప్తుంది అక్క గురించి. మా అక్కగారు ఎన్నో సంవత్సరాలు అయింది మన యేసుప్రభు వారు నమ్ముకొని, ఆ యేసుప్రభు వారు నమ్ముకున్న కాడి నుంచి, యేసుప్రభు నమ్ముకున్న దగ్గర నుంచి ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు తీర్మానం కలిగి దేవుని అమ్మడించేవారిగా, దేవుని స్తుతించేవారిగా, దేవుని కొనియాడేవారిగా, దేవుని భయభక్తులు కలిగి, దేవుని యందు యథార్థ కలిగి మనం జీవించినట్ల అద్భుతమైన కార్యాలు మనం చూస్తామని ఆ దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. గనక ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు చెల్లి చెప్తుంది అక్క గురించి. మా అక్కగారు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు నమ్ముకుంది కానీ అద్భుతమైన కార్యాలు చూడలేక, మహాత్మైన కార్యాలు చూడలేక ఎన్నో సమస్యల్లో, విరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధల్లో కొట్టుమిట్లాడుతుంది అని అక్క గురించి చెల్లి అంటుంది. గనక దేవుడు మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. గనక ఆ యొక్క శోధలకు గురి అవుతున్నామంటే మనలో దేవుడు నివాసం చేయటానికి మన హృదయంలో చోటు లేదు. ఆ పవిత్రతో నిండిపోయి ఉన్నది, పాపంతో నిండిపోయి ఉన్నది, వ్యసనాలతో నిండిపోయి ఉన్నది, జాగ్రత్తతో నిండిపోయి ఉన్నది. ఆ యొక్క లోకాశ, నేత్రాశ, జీవడంబాలతో నింపబడి ఉన్నాం కనుక దేవుడి కార్యాలు చూడలేక, దేవునికి దూరం అయిపోయి, దేవుడి ఆత్మ మనలో లేక, దేవుని గాయాలే రేపేవారిగా మనం ఉంటే ఆ దేవుడు మన పట్ల చేసే నూతనమైన కార్యాలు, బహు ఆశీర్వాదాలు, బహుగా అద్భుతమైన కార్యాలు, సూచక్రియలు దూరంగా ఉంటాయి. గనక ఎప్పుడైతే తండ్రిని ఎముడిస్తూ, తండ్రిని స్తుతిస్తూ, తండ్రిని సేవిస్తూ, తండ్రి నామాన్ని గణపరిచేవారిగా, తండ్రి నామాన్ని గొప్ప చేసేవారిగా ఉన్న ఎడ్ల ఆ తండ్రి మన పట్ల చేసినట్టు కార్యాలన్నింటిని కూడా పొందుకోవటానికి మనం సిద్ధంగా ఉంటాం. గనక ఆ యొక్క సహోదరి చెల్లి చెప్తుంది అక్క గురించి. అక్క గురించి చెల్లి చెప్తుందంటే ప్రార్థన లేదు, ప్రార్థన లేకుండా ఉండబట్టే ఆ యొక్క అక్కగారు ఆ దీవెనలు పొందుకోకుండా, దేవుడి ఆశీర్వాదాలు పొందుకోకుండా దేవునికి దూరంగా ఉండబట్టే కదా దేవుడు చేసే మహాత్మైన కార్యాలు పొందుకోకుండా ఉంటుంది. మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. ఎంతో శక్తి గల దేవుడు, మహాత్మైన కార్యాలు చేసే దేవుడు, జీవగల దేవుడు, మహాద్భుత కార్యాలు చేసే దేవుడు. గనక అలాంటి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం గనక మనం మనసారా హృదయపూర్వకంగా నిండు మనసుతో బహు పరిశుద్ధత కలిగి, బహు పవిత్రత కలిగి దేవుని మార్గంలో నడుచుకొని దేవుని ఆరాధించే వారిగా, దేవునికి నమ్మకంగా మనం ఉన్న ఎడల మన హృదయాన్ని, మనల్ని దేవుడు చూస్తున్నాడు. గనక నీతి మంతులు ఈ భూలోకంలో ఎక్కడ ఉంటారని నా కనుదృష్టి సంచారం చేస్తుందని ఆ యెహోవా తండ్రి సెలవిస్తున్నాడు. గనుక నీతి మార్గంలో మనం నడుచుకునే మన పక్షంగా దేవుడు నిలిచి ఉండి అద్భుతమైన కార్యాలు చేస్తానని దేవుడు బహురుడిగా సెలవిస్తున్నాడు. గనక మనం అన్నుల మధ్య దీవించబడాలి, మన బంధువుల మధ్య దీవించబడాలి, మన స్నేహితుల మధ్య దీవించబడాలి, మన ఇరుగు పొరుగు వారి మధ్య దీవించబడాలి. దీవించబడాలంటే బహుగా దేవుని భయభక్తులు కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి. జాగ్రత్తమే కానీ, అబద్ధమే కానీ, అపవిత్రతే కానీ, పాపమే కానీ, దోషమే కానీ ఉండటానికి వీల్లేదు. లోకాశ, నేత్రాశ, జీవడంబాలు, జిగటగా ఊబి నాశనం ఉంటా మనలో ఉండటానికి వీల్లేదు. మనం ఈ భూలోకంలో జీవిస్తున్నాం కనుక, పాపలోకంలో జీవిస్తున్నాం కనుక బహు వేరై దేవుడికి సమీపంగా ఉండి దేవుని అమ్మడించే వారిగా, దేవుని స్తుతించే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గనక మనం ఈ భూలోకంలో జీవించేటప్పుడు తండ్రి నామనే గొప్ప చేసేవారిగా ఉండాలి. నీ తల్లి అయినా మరిస్తే మరుసునేమో కానీ నేను నిన్ను మరవను, విడవను, వెడబాయను అని దేవుడు సెలవిస్తున్నాడు. పర్వతాలు తొలగినా, మెట్టలు దద్దరిల్లినా నా కృపని నిలిచిపోదు అని దేవుడు సెలవిస్తున్నాడు. గనక ఈ సమయంలో యేషయా భక్తుడు సెలవిస్తున్నాడు, ఆ తండ్రి ఇదిగో నేను ఒక నూతనమైన క్రియ చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలుస్తుంది, ఆ రెండులో త్రోవలే సరళం చేస్తాను అని తండ్రి సెలవిస్తున్నాడు. గనక మనమైతే ఆ దేవుళ్ళు పొందుకునేవారిగా, ఆశీర్వాదాలు పొందుకునేవారిగా, ఆ నూతనమైన క్రియలు పొందుకునేవారిగా సిద్ధంగా ఉండాలని, మన నిష్కలంకమైన హృదయం కలిగి ఉండాలని, బహు పరిశుద్ధంగా ఉండాలని, దేవుని రక్తంలో కడుగబడిన వారిపై
దేవుని యందు అంటగట్టబడి బహు దేవుని మార్గం నడుచుకోవాలని, భయభక్తులు కలిగి నడుచుకోవాలని ఈ ప్రతి యవన స్త్రీలో, యవన పురుషులో దేవుని కాడి మోసేవారిగా, దేవుని స్వరం తెచ్చుకునేవారిగా, దేవుని అమ్మడించేవారిగా, ఒక రోషం కలిగి భక్తి చేసేవారిగా, దేవుని నీతి మార్గం నడుచుకునేవారిగా ప్రతి యవన స్త్రీలతో, యవన పురుషులతో దేవుడు బహు స్వీట్గా మాట్లాడుతున్నాడు కనుక ఈ అద్భుతమైన కార్యాలు చేసే దేవుణ్ణి మనం ఎమ్మడించిన ఎడల బహు అద్భుతంగా ఆశీర్వదించబడతాం, బహు అద్భుతంగా దీవించబడతాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మనం దీవించాలని సిద్ధంగా ఉన్నాడు కనుక, దేవుడు ఆస్వాదించాలని సిద్ధంగా ఉన్నాడు కనుక మనము మన హృదయంలో దేవుని ఆహ్వానించి దేవుడు చేసే దీవెనలో ఆశీర్వాదాలు పొందుకోవడానికి బహు సిద్ధంగా ఉండాలని, దేవుని రక్తంలో కడగబడాలని, దేవుని అంది ఎమ్మడించాలని, మనపక్షంగా ఉండి అద్భుత కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు కనుక అద్భుతమైన కార్యాలు మనం పొందుకోవటానికి బహు పరిశుద్ధత కలిగి, బహునీతి కలిగి, దేవుని ఒక రోషం కలిగి, దేవుడి మార్గంలో నడుచుకునేవారుగా, ఒక తీర్మానం కలిగి, ఒక బాధ్యత కలిగి, ఒక భారం కలిగి, బహు రోషంగా దేవుడిని అమ్మడించేవారిగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడే బహు సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు కనుక దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని అమ్మడించేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు గనక ఈ సమయంలో దేవాతి దేవుడు మన పక్షంగా ఉండి అద్భుతమైన కార్యాలు చేయటానికి బహు నీ హృదయం నాకు ఇవ్వండి, నా కుమారుడా, నా కుమార్తె అని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక నిశ్చయంగా దేవుని చేతిలో మన హృదయాన్ని పెట్టి, ప్రభువా నా జీవితాన్ని, నా హృదయాన్ని, నా తలంపుల్ని, నా ప్రవర్తనని బహుగా నీతి మార్గంలో నడుచుకుండేలాగా నన్ను నీలోనే మలసండి ప్రభువా, నీ మార్గం నడిపించండి ప్రభువా, నీ త్రోవలు నడిపించండి ప్రభువా, నీ రక్తంలో నన్ను కడగండి ప్రభువా, నన్ను పరిశుద్ధపరచండి తండ్రి, నన్ను పవిత్రపరచండి తండ్రి అని చెప్పి మనొక్క జీవితాన్ని ఆ తండ్రి చేతులకు అప్పగించుకుంటూ ఆ తండ్రి మార్గంలో మనం నడుచుకోవాలని ఈ రాత్రికాల సమయంలో దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఈ చిన్న మాట దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. జీవాధిపతి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయంలో నా తండ్రి బహు రూఢిగా తేటగా మీరు మాత్రమే మాట్లాడినందుకు నీ స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో ఇప్పుడే నేను ఒక నూతనమైన క్రియ చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలుస్తుంది, మీరు గ్రహించున్నారా? అరణ్యంలో త్రోవనే సరళం చేస్తాను అని బహు రూఢిగా మీరు మాట్లాడుతున్నారు తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రాలు. నువ్వు మాటిచ్చి మాట తప్పే దేవుడు కాదు గనక బహుగా అద్భుతమైన కార్యాలు చేయటానికి నీ బిడ్డల పట్ల నువ్వు సిద్ధంగా ఉన్నావు గనక నీ బిడ్డలు నీకు త్రోవ తప్పి, నీ మార్గం తప్పి, నీ యందు దూరం అయిపోయి ఆ పాపంలో పడిపోయి, శాపంలో పడిపోయి నువ్వు ఇచ్చే దీవెల్లో, ఆశీర్వాదాలు, మహిమల్లో పొందుకోకుండా బహుగా నీ గాయాలు రేపేవారిగా, నీ రాజ్యానికి అరుకులు కాకుండా నీ చిన్న నరకానికి జారిపోయేవారిగా, ఈ లోకంలో పడిపోయేవారిగా ఆ రీతిగా ఉంటున్న ప్రతి బిడ్డలందరిని కూడా మీరు మాత్రమే జ్ఞాపకం చేసుకొని నీ రాజ్యానికి ఆయుధపరిచి వారికి పరిశుద్ధత దయచేసి, పవిత్ర దయచేసి, నీ రక్తం వల్ల కడిగి నీ యొక్క రక్షణ మారుమంచునిచ్చి యవన బిడ్డలు, యవన స్త్రీలు, యవన పురుషులు ప్రతి ప్రజల్ని నీ రాజ్యానికి ఆయుధపరచమని నీ నూతనమైన క్రియలు పొందుకొని భగవాన్ని స్తుతించి, ఆరాధించి, ఘనపరిచి, మహిమపరిచే వారిగా ఆ రీతిగా బిడ్డలను తీర్చిదిద్దామని, అద్భుతమైన కార్యాలు చేయమని నాయన ఈ యొక్క వర్తమానం నిలుచున్న ప్రతి బిడ్డలకి ఎనగల చెవి గ్రహించే హృదయం లోబడే మనసును దయచేయమని, వారి ప్రాణాత్మ శరీరాన్ని నీకు సమర్పించుకొని బహు నీతి మార్గం నడిచి, యథార్థమైన మార్గం నడిచి మార్మోచ రచన పొందుకొని నీ రాజ్యానికి ఆయుధపడాలని, నీ నామానికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు నామమే జయం. యేసు నామములో సంపూర్ణ నిజం కలుగును గాక, అపవాది క్రియలకు లయం కలుగును గాక. ఆమేన్.